హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగలతో దోశ. దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, క్రిస్పీగా. ఈ శ్రావణ మాసంలో తాంబూలంలో శనగలు ఇస్తుంటారు కదండి. ఆ శనగల్ని ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదా. ఒక్కసారి ఇలా దోశలు వేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి, చాలా చాలా హెల్తీ కూడా. దోశ కూడా చూడండి ఎంత క్రిస్పీగా ఉందో కదా. అసలు చట్నీ కూడా అవసరం లేదండి, ఉట్టి దోశలు తినేయచ్చు, అంత రుచిగా ఉంటాయి దోశలు. అల్లం చట్నీ ఈ దోశల కాంబినేషన్ బాగుంటుంది, కొబ్బరి పచ్చడితో కూడా చాలా బాగుంటాయి. మరి ఈ దోశలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 3/4 కప్పు శనగలు తీసుకున్నాను. మీరు 3/4 కప్పు శనగలు వేసుకుంటే దాదాపుగా 2 కప్పుల వరకు, నానిన తర్వాత 2 కప్పుల వరకు శనగలు అవుతాయి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని 2 కప్పుల నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి, నైట్ డిన్నర్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు. నేనైతే నైట్ నానబెట్టేసాను. మార్నింగ్ అంతా చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు మళ్ళీ వీటిని ఒకసారి కడిగేసుకుని నీళ్ళన్నీ వంపేసుకోండి. మీరు తాంబూలంలో శనగలతో చేస్తున్నట్లయితే ఒకసారి కొలుచుకోండి శనగలు ఎన్ని ఉన్నాయో. నాకైతే 3/4 కప్పు నానబెట్టాను కదా, 2 కప్పుల శనగలు వచ్చాయి. ఈ శనగల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 4-5 రెమ్మల కరివేపాకు శుభ్రంగా కడిగేసి వేసేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, కొంచెం అల్లం, 1/2 ఇంచ్ అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయలో సగం మాత్రమే వేసుకోండి. మీరు ఉల్లిపాయ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, వీటితో పాటుగా అరకప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ అరకప్పు వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ వేయడం వల్ల దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి. రుచికి సరిపడా సాల్ట్, తగినన్ని నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి తొలిపేసి ఆ నీళ్ళు కూడా పోస్తున్నాను. పిండిని మరీ చిక్కగా కలుపుకోకూడదు, అలానే మరీ పలుచగా కలుపుకోకూడదు. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా తగ్గితే వేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. దోశకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2-3 చుక్కలు నూనె వేసేసి ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఒక గరిటెడు పిండిని వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా దోశ ఎలా వేసుకుంటాం అలాగే పల్చగా వస్తాయి. దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ లోలో ఉండాలి. దోశ వేసాక ఫ్లేమ్ని మీడియంలోకి మార్చేసుకుని పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. పైన పచ్చిదనం తగ్గిన తర్వాత చుట్టూ కొంచెం ఆయిల్ వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో దోశని బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఫ్లేమ్ని అయితే అస్సలు హైలో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత మరొక వైపు తిప్పేసుకుని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలా 2 వైపులా కాల్చేసుకుని తీసేసుకోవడమే. దోశ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో కదా. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ దోశ వేసేటప్పుడు ఆయిల్ లేకుండా శుభ్రం చేసుకుని వేసుకోవాలి. ఆయిల్ ఉందంటే దోశ వేసేటప్పుడు అంటుకుపోతుంది. అలాగే దోశ ప్యాన్ కూడా బాగా హీట్ ఎక్కువైపోయిందంటే దోశ వేసేటప్పుడు అంటుకుపోతుంది. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ముందు వేసిన దోశ తీసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, ప్యాన్ మరీ వేడెక్కిపోకుండా ఉంటుంది. దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ లోలోనే ఉండాలి. దోశ వేసాక మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకుని పైన పచ్చదనం తగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కాల్చుకోవచ్చు. ఇంకా దోశ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా తురిమిన క్యారెట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇవి వేస్తే దోశ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ వేసిన దోశని రెండో వైపు తిప్పకుండా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి తీసేసుకోవడమే. ఎంత బాగున్నాయి కదండి దోశలు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. నేనైతే కొబ్బరి చట్నీ చేసాను, దీంట్లో కొబ్బరి చట్నీ ఇంకా అల్లం చట్నీతో సర్వ్ చేస్తున్నాను. వేడి వేడి శనగల దోశలు తినడానికి రెడీగా ఉన్నాయి. మరి మీరు కూడా ఒకసారి ఈ శనగల దోశలను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.